హలో అండి అందరికీ వెల్కమ్ టు మహవి వ్లాగ్స్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. కొంచెం లేట్గా చెప్తున్నాను. అందరూ పూజ ఎలా చేసుకున్నారు, బాగానే చేసుకున్నారని అనుకుంటున్నాను. మేము కూడా ఈ సంవత్సరం మంచిగానే పూజ చేసుకున్నాము. సో అదంతా ఈ వ్లాగ్లో నేను చూపిస్తాను. ముందు ఇక్కడ ప్రసాదాల కోసం అయితే ముందు పూర్ణం బూరెల కోసం పప్పు బియ్యం అవి రాత్రే నానబెట్టాను. పచ్చిశనగపప్పు మాత్రం పొద్దున్న లేవగానే నానబెట్టి ఉంచాను. సో పప్పు బియ్యం అది బ్లెండ్ చేసేసి మిక్సీలో ఇలాగ బ్యాటర్ రెడీ చేసుకున్నాను. పూర్ణం బూరెల కోసం బ్యాటర్ కరెక్ట్గానే రెడీ అయింది అని అంటే ఇలా ఫింగర్ ముంచితే ఎలాంటి గ్యాప్స్ లేకుండా ఆ పిండి అంతా మన ఫింగర్కి కోట్ అవ్వాలంట. అలా అయితే కరెక్ట్గా వచ్చిందని అర్థం అంట. నేను కూడా యూట్యూబ్లోనే చూశాను. ఇంకొక పక్క పులిహోర కోసం అని చెప్పి రైస్ కూడా పెట్టేశాను. అలాగే పచ్చిశనగపప్పుని కూడా ఉడకపెట్టేసి పూర్ణం రెడీ చేస్తున్నాను బూరెల్లోకి. ఈసారి పూజలో కానీ ప్రసాదాలు చేసినప్పుడు కానీ మా బావ అయితే నాకు చాలా హెల్ప్ చేశాడు. పూర్ణం అంతా చల్లారిపోయిన తర్వాత కొంచెం బాల్స్ లాగా చేసామంటే అన్నీ పూర్ణం చుట్టి పెట్టాడు. ఇంకో పక్క ఆయిల్ కూడా హీట్ చేసాము ఇంకా బూరెలు వేయడానికి. నేను పూర్ణం బూరెలు చేయడం ఇది రెండోసారి. లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం అప్పుడు చేశాను, మళ్ళీ ఇప్పుడే చేశాను. లాస్ట్ టైం బూర్లు అంత పర్ఫెక్ట్గా రాలేదు. అప్పుడు నా దగ్గర అంత మంచి కడాయి కూడా లేదనమాట. ఇప్పుడు బూర్లు గారెలు వేసుకోవడానికి ఉంటుంది కదా అని ఒక మంచి కడాయి తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగానే వచ్చాయి ఈసారి. చూడడానికి క్రిస్పీగా టేస్టీగా కూడా ఉన్నాయి. అసలు ఎంత అనుకున్నా కూడా చాలా చాలా హడావిడి అయిపోయింది ప్రసాదాలు చేసినప్పుడు. ఇంకా ఇక్కడ పీఠం అది రెడీ చేసుకున్నప్పుడు అసలు నేను వీడియో కూడా తీయలేకపోయాను, అంత హడావిడి అయిపోయింది. అందులోనూ పొద్దున్నే పూజ చేసుకోవాలనుకుంటే 8:45 ఆ టైం కల్లా పూజ చేసుకోవాలి అని అన్నారు. లేదు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ చేద్దామంటేనేమో బావతో కుదరదు. మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్ళిపోవాలి, పోనీ సాయంత్రం కూడా అంత ఫాస్ట్గా ఇంటికి రాడు. సో మాకు ఇంకా వేరే ఆప్షన్ లేక పొద్దున్నే చేసుకున్నాము. ఇంకా నాకు రెడీ అవ్వడానికి కూడా టైం లేదనమాట. అసలు రెడీ అవ్వలేదు, జస్ట్ చీర కట్టేసుకొని ముందు పూజ చేసేసుకుందామని చెప్పి పూజలో కూర్చున్నాము. పొద్దున్నే చేసేస్తే ఒక పని అయిపోతుంది అని కాదు, కానీ నాకేంటంటే ఏ టైంలో చేసుకున్నా ఇద్దరం కలిసి కూర్చొని చేసుకోవాలి, అలా అయితేనే నాకు నచ్చుతుంది. సో అందుకని ఇంకా పొద్దున్నే మాకు కుదిరింది, పొద్దున్న చేసేసాము. చెన్నై వచ్చిన తర్వాత ఏ పండగ చేసుకోవాలనుకున్నా కూడా ఈ వీడియోస్ అయితే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఎప్పట్లాగే అయ్యగారు వీడియో పెట్టుకొని పూజ బాగా చేసుకున్నాము. ముందు చేసిన పూజ అంతా నా ఫేవరెట్ పార్ట్ అయితే ఈ కాలు మొక్కడం అనేది మా బావకు ఫేవరెట్ పార్ట్ అంట. ఎప్పుడు అంటూ ఉంటాడు, ఏదో పాపం తన పిచ్చి సాటిస్ఫాక్షన్ అది. ఇలా పూజ అవ్వగానే అలా మా బావ రెడీ అయిపోయాడు ఆఫీస్కి. తనకి ఇంక ఆఫీస్కి టైం అయిపోయింది. ఎలాగో అప్పటికే పూజ కూడా అయిపోయింది కాబట్టి మా బావ కొంచెం పులిహార పరవన్నం కూడా బాక్స్లో పెట్టి పంపించేసాను. ఇంక చూసారు కదా నా అవతారం. అసలు నేను రెడీ అవ్వలేదు. చిన్నప్పటి నుంచి ఇంకా పెళ్ళికి ముందు వరకు కూడా ఏ పండుగ అయినా సరే మా అమ్మ ఇలాగే సింపుల్గా కూర్చునేదనమాట. రెడీ అవ్వేది కాదు పెద్దగా. ఎందుకు అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. మనమే వంట చేసుకొని, మనమే క్లీనింగ్ చేసుకొని, మనమే పూజ చేసుకొని అన్నీ చేయాలంటే కొన్ని వదిలేయాలి కదా. ఫాస్ట్గా రెడీ అయ్యి మళ్ళీ వస్తారు. సో రెడీ అయిపోయాను. పండగ కోసమని నేను స్పెషల్గా అయితే ఏ చీర కొనుక్కోలేదు. ఎందుకంటే ప్రతి చీర కొంటున్నాను కానీ పక్కన పెట్టేస్తున్నాను, అసలు కట్టట్లేదు. ఈ చీర కూడా లాస్ట్ ఇయర్ పెళ్లి రోజు చీర, అప్పుడు కట్టాను, మళ్ళీ ఇప్పుడే కట్టాను. సో ఇంకా అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇంకా వాయినాలు ఇవ్వాలి కదా. ఇంటికి ఒక 5గురిని పిలిచాను. వాళ్ళకి వాయినాలు ఇవ్వాలి అని చెప్పేసి అన్నీ ఒకేసారి రెడీగా పెట్టేసుకుంటే వాళ్ళు వచ్చిన తర్వాత హడావిడి అవ్వదు అని చెప్పి అన్నీ రెడీ చేసి పెట్టేశాను. నేను వాయినలో వాళ్ళకి ఒక బ్లౌజ్ పీస్, పసుపు కుంకుమ, ఇంకా తాంబూలం, 2 రకాల ఫ్రూట్స్, బూరెలు, శనగలు ఇచ్చాను. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి బూరెలు చాలామందికి తెలియదు అనమాట, పూర్ణం బూరెలు. సో ఇంకా వాయినాలు వాళ్ళందరూ వచ్చారు. చాలా హడావిడిగా వాళ్ళు వాయినం తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా ఇంట్లో పూజ చేసుకోవాలని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా మామగారు నాకు కూడా వాయినం ఇచ్చేసారు. అప్పుడే అయింది మామగారు పూజ. సో వాయినం తెచ్చుకుని కూర్చున్నాను. ఆ తోరణం ఒకటి నేను కట్టుకున్నాను, ఇంకొక తోరణం మామగారు కట్టారు. పండగ అని తెగ ఎగ్జైట్ అవుతాం, కానీ కిచెన్ రూమ్ చూడండి ఎలా ఉందో.
పండగ చేసుకోవడం బాగానే ఉంటుంది, ప్రసాదాలు చేసుకోవడం కూడా బాగానే ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కిచెన్లోకి వచ్చి చూస్తే తెలుస్తుంది మనకు అసలైన పని ఏముంది అని. ఇదిగోండి ఇలా ఉందన్నమాట కిచెన్. ఇదంతా క్లీన్ చేయాలి. ఇంకా పొద్దున్న బూరెలు వేయగా ఉండిపోయిన పిండి ఇది ఒక 2 రోజులకు మాకు దోశలకు వచ్చేస్తుంది. మంచిగా దీంతో దోశలు వేసుకొని తినేయచ్చు. ఇంకా కిచెన్ అలా ఉన్నప్పుడు అసలు బుర్ర పని చేయదు. ముందు గిన్నెలు అయితే కడిగేసుకొని ఇంకా స్టవ్ అది కూడా కొంచెం నీట్గా క్లీన్ చేశాను. డీప్ క్లీనింగ్ అంటూ ఏమీ చేయలేదు, అప్పటికే అసలు ఓపిక లేదు కాబట్టి జస్ట్ పైన అలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడైనా మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు మా అమ్మ ఏదైనా చిన్న పని చెప్పినా అసలు చేసేదాన్ని కాదు. ఇప్పుడు మంచి చీర కట్టుకొని మంచి గాజులు వేసుకొని అంట్లు తోముతుంటే ఎంత ఎదిగిపోయాను అనిపిస్తుంది అసలు. నాలాగే మీలో కూడా చాలామంది ఉండే ఉంటారు అనుకుంటున్నాను. మనం ఆఫ్టర్ మ్యారేజ్ చాలా మారిపోతాము. అసలు ఇంతకు ముందు అయితే గోరింటాకు పెట్టుకుని కూడా అసలు ఏ పని చేసేదాన్ని కాదు. అప్పుడంటే అమ్మ చేసుకునేది, కానీ ఇప్పుడు ఎవరు చేస్తారు, మనమే చేసుకోవాలి కాబట్టి ఇంకా చేంజ్ అవ్వాలి తప్పదు. ఇంకా సాయంత్రం కూడా మళ్ళీ దీపం పెట్టుకున్నాము. మరుసటి రోజు కదుపుతాం కదా అమ్మవారిని, సో సాయంత్రం కూడా దీపం పెట్టాలి కాబట్టి పొద్దున్న నాకు ఏదైతే కుదరలేదో అమ్మవారి నామాలు చదువుకోవడం, అది ఏదైతే కుదరలేదో సాయంత్రం ప్రశాంతంగా కూర్చొని అన్నీ చదువుకున్నాను. ఆ తర్వాత బావ ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి ఇద్దరం కూడా అమ్మవారి గుడికి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఇందుకే నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మా నైబర్ చెప్పింది ఏంటంటే వీళ్ళు ఆషాఢ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటారంట. వీళ్ళకి ఇంకా ఇక్కడ ఆషాఢ మాసం నడుస్తుంది. జన్మాష్టమి తర్వాత వాళ్ళకి ఆషాఢ మాసం అవుతుందంట. మనమేమో శ్రావణ మాసంలో చేసుకుంటాం వరలక్ష్మి వ్రతము. కానీ మనలానే ఆషాఢ మాసంలో అమ్మవారిని కొంచెం గట్టిగానే పూజిస్తారు. ఇక్కడ ఇంకా ఆషాఢ మాసం నడుస్తుంది కాబట్టి అమ్మవారి గుడి దగ్గర కొంచెం ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్, పెర్ఫార్మెన్సెస్ లాంటివి ఏర్పాటు చేసుకున్నారు. కాసేపు బయట ఉండి కరసమాధి చూసిన తర్వాత లోపలికి వచ్చాము. అమ్మవారిని ఇంకా అలంకరిస్తున్నారు, దర్శనం ఇవ్వట్లేదు ఇంకా. ఈలోపు ఒక ఆవిడ ఇక్కడ కూడా నాకు వాయనం ఇచ్చారు. అమ్మవారి అలంకరణ పూర్తయ్యే లోపు ఇక్కడ ఒక బృందం అయితే రెడీ అయ్యారు చూసారా, సన్నాయి మేళం వాయిస్తున్నారు. అంటే అసలు ఒక రిథంలో వాయించారనమాట. ఎంత బాగుందంటే నుంచుని చూస్తున్నంతసేపు అసలు డైవర్ట్ అవ్వలేదు, అలానే చూస్తూ ఉండిపోయాము. దాదాపు ఒక 45 నిమిషాలు ఇలానే వాయించారు, ఒక రిథంలో నాన్ స్టాప్గా. భలే వాయించారు అసలు, చాలా బాగుంది. అందరూ కూడా ఇంకా అలా ఉండిపోయారు ఆ ప్లేస్లోనే. ఈలోపు అమ్మవారిని ఊరేగించడానికి అని చెప్పి ఒక పక్క అక్కడ రెడీ చేస్తున్నారు. ఉత్సవమూర్తిని కూడా చాలా బాగా అలంకరించారు, చూడండి ఎంత బాగుందో. ఇంకా లోపల అమ్మవారిని కూడా అలంకరణ అయిపోయిన తర్వాత దర్శనం ఇచ్చారు. దర్శనం చేసుకొని ఇంకా ఊరేగింపు స్టార్ట్ అవ్వట్లేదు, ఇంక మాకు లేట్ అయిపోద్ది, అప్పటికే 9 అయిపోయిందని చెప్పి ఇంక ఇంటికి వచ్చేసాము. అసలు ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం దర్శనం చేసుకుని అన్నట్టుగా వెళ్ళాము, కానీ వచ్చేసరికి సిచ్యువేషన్ మారిపోయింది. ఇంకా అలా ఉండిపోయాము, తెలియకుండానే 9 అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగోండి నేను పొద్దున్న చేసిన ప్రసాదాలు కాకుండా నాకు వాయనంలో వచ్చిన ప్రసాదాలు ఇవన్నీను. అలా ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం అయితే బాగా చేసుకున్నాము. ఇంకా వచ్చే ఇయర్స్ కూడా బాగా చేసుకోవాలని అనుకుంటున్నాను. నాతో పాటు మీ అందరి మీద కూడా వరలక్ష్మి అమ్మవారి కటాక్షం ఉండాలి, అందరినీ బాగా బ్లెస్ చేయాలి, ఏం కోరుకుంటే అది ఇవ్వాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో అయితే ముగించేస్తున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై బాయ్.